రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్కు హైదరాబాద్ సిపి ఆనంద్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 4వ తేదీన రాత్రి పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల జరిగిన ఘటనపై లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలంటూ నోటీసులు జారీ చేశారు పోలీసులు. దీనిపై 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో సిపి పేర్కొన్నారు. రైట్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్కు హైదరాబాద్ సిపి ఆనంద్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 4వ తేదీన రాత్రి పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల జరిగిన ఘటనకు సంబంధించి లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలంటూ ఆ నోటీసులో పేర్కొన్నారు. దీనిపై 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని కూడా తెలిపారు సివి. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఫిలిం రిపోర్టర్ అశోక్ మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, పూర్తిగా అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన తర్వాత అంశాలు పూర్తిగా మారుతున్నాయి. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా నోటీసులో ఏ అంశాలు పేర్కొన్నారు పోలీసులు? థ్యాంక్ యూ రాజశేఖర్. అల్లు అర్జున్ చుట్టూ మాత్రం చిక్కడపల్లి పోలీసులు చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో ఆయన్ని ఫోకస్ చేసాడు అనిపిస్తుంది. అంటే సంధ్యా థియేటర్ సంబంధించిన ఇష్యూస్ మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఇప్పటికీ సివి ఆనంద్ కూడా ఈ విషయం పట్ల చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా నోటీసులు జారీ చేశాడు. అయితే ఈ సంధ్యా థియేటర్ అల్లు అర్జున్ కూడా ఈ తొక్కిసలాటకు మాకు సంబంధం లేదు అని చెప్పేసి సంధ్యా థియేటర్ అలాగే అల్లు అర్జున్ కూడా కోర్టులో కేసు కొట్టివేయాలని చెప్పేసి అభ్యర్థించారు. అయితే దీనికి సంబంధించి మిమ్మల్ని ఎందుకు మీ సంధ్యా థియేటర్ ని ఎందుకు మేము సీజ్ చేయకూడదో దానికి సంబంధించిన కారణాలు మాకు పంపించాలి. 10 రోజుల్లోపు ఈ యొక్క కారణాలు తెలుపుతూ మాకు చేయండి, లేదా దీనిపై యాక్షన్ తీసుకునే అవకాశం చెప్పారు. 22 లోపు మాకు ఖచ్చితంగా మీ వివరణ ఇవ్వాలని చెప్పారు. దీనికి సంబంధించినటువంటి అంటే ఏమైపోయిందంటే దానికి సంబంధించి 9 అంటే వీళ్ళు సంధ్యా థియేటర్ కు పర్మిషన్ తీసుకున్న తర్వాత వీళ్ళు వద్దని వారించినప్పటికీ కూడా ఎందుకు వచ్చారు, వచ్చిన బయట ఒక 1 కిలోమీటర్ ర్యాలీ ఎందుకు తీసుకున్నారు, ఇవన్నీ కూడా పోలీసులు ఒక 9 తప్పులను కూడా వాళ్ళు గ్రహించారు. ఈ తప్పులకు పరిష్కారం ఏంటి, దీనివల్ల ఒక కుటుంబం కానీ ఒక ఫ్యామిలీ కానీ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఈ ఇష్యూ పట్ల మీరు సీజ్ చేయాలనుకుంటున్నారు. దీని మీద కూడా మేము కోర్టులో కూడా బెయిల్ ఇచ్చిన సంగతి మనకు తెలిసింది. 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చారు. ఈ బెయిల్ లోపు కూడా వాళ్ళు వాదాపాదాలు ఉన్న పోలీసులు మాత్రం తమ సైడ్ నుంచి కూడా రేపు కోర్టుకు కూడా ఇవ్వాల్సిన అప్పీల్స్ ఈ లోపాలు కంపల్సరీ అంతా కూడా మెటీరియల్ రెడీ చేస్తున్నారు. అంటే ఈ పోలీసులు చేస్తున్న ఏంటంటే హీరో ఈ మేనేజ్మెంట్ తీసుకున్నటువంటి అశ్రద్ధ వల్ల ఒక ప్రాణాలు పోయింది. దీనివల్ల చాలా ఇబ్బంది జరిగింది. ఒక లా అండ్ ఆర్డర్ సమస్య కూడా తీసుకురావడం జరిగింది. దీనివల్ల ఒక కుటుంబం కూడా అతను కూడా శ్రీతేజ కూడా దాంతో ఇప్పుడు హాస్పిటల్లో కూడా చాలా విషమైనటువంటి పరిస్థితిలో ఉంది. దీని అంతటి కారణం కూడా అల్లు అర్జున్ అండ్ సంధ్యా థియేటర్. కాబట్టి సంధ్యా థియేటర్ మీద ముఖ్యంగా ఫోకస్ చేసి వాళ్ళపై ఎందుకు మీది సీజ్ చేయకూడదు దానికి కారణాలు చెప్తూ 10 రోజుల్లో చెప్పాలని షోకాజ్ నోటీస్ ఇచ్చారు. దీనిపై ఆల్రెడీ ఇప్పటికే పోలీసులకు మాకు సంబంధం కోర్టును కూడా ఆశించారు. అంటే ఈ ఇష్యూ ప్రస్తుతానికి కోర్టులో ఉంది. కోర్టులో ఉన్నప్పుడు కూడా తమ సైడ్ నుంచి కూడా విచారణ దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై కూడా పోలీసులు మాత్రం ఈ విషయాన్ని పట్ల చాలా సీరియస్ గా ఉంటుందనిపిస్తుంది. ఏదో తూతూ మంత్రంగా చేసేటువంటి వ్యవహారంలా కనిపించట్లేదు. కోర్టుకు వెళ్తే దాదాపు పోలీసులు కూడా కోర్టు తీర్పును అనుసరించి ఉండాల్సింది. కానీ
కోర్టులో ఉన్నప్పుడు కూడా పోలీసులు సీరియస్ గా తీవ్రమైనటువంటి స్థాయిలో ప్రతి ఒక్క దానికి క్షుణ్ణంగా ప్రతి విషయాన్ని దర్యాప్తు చేస్తూ సంబంధించిన ఆ రోజు జరిగినటువంటి లోపాలను 4వ తారీఖు జరిగినటువంటి ఇష్యూస్ కూడా ఒక్కొక్కటిగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ మీడియాకి ప్రకటన ఇవ్వడానికి చూస్తుంటే పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నట్టు, దీనికి సిపి ఆనంద్ చాలా సీరియస్ గా ఉన్నట్టు. అంటే సిపి ఆనంద్ సినిమా ఇండస్ట్రీకి దగ్గరగానే ఉంటాడు, కానీ ఈ విషయంలో మాత్రం చాలా సీరియస్ గా ఉన్నట్టు కనిపిస్తుంది మన రాజశేఖర్. ఎస్ అంటే సివి ఆనంద్ కూడా అంటే ఆ బాలను కూడా శ్రీతేజ్ని కూడా పరామర్శించి తను వెంటిలేటర్ పై ఉన్నాడు, ఆక్సిజన్ అందుకు కొంచెం ఇబ్బంది పడుతున్నాడు, త్వరలో బులెటిన్ రిలీజ్ చేస్తారు వైద్యులు అని చెప్తూనే పరామర్శించడం అనేది అంటే హీరోని అందరూ పరామర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ బాలుడు పరిస్థితి తెలుసుకునేందుకు బాధ్యతాయుతంగా అక్కడ పోలీసులు వెళ్ళేటువంటి పరిస్థితి చూస్తాం. దానికి సంబంధించిన తర్వాత ఆయన ఇప్పుడు నోటీసులు ఇవ్వటం అంటే మొన్న ఒక అంశం ప్రధానంగా బయటకు వచ్చింది, ఏదైతే పోలీసులకు సంబంధించి పర్మిషన్ ఇవ్వలేదు, మేము ఎక్కడ కూడా హీరో రావడానికి పర్మిషన్ ఇవ్వలేదు, కానీ హీరో వస్తూనే ర్యాలీ చేశారు, ర్యాలీ చేస్తూనే లోపలికి వెళ్ళి థియేటర్లోకి వెళ్ళి సినిమాని చూసినటువంటి పరిస్థితి ఉందని ఒక లేఖ రిలీజ్ అయింది. దానికి సంబంధించి ఏమైనా క్లారిటీ వచ్చిందా? సో ఈ లేఖ తర్వాత ఈ నోటీసులు ఇవ్వటం ప్రధానంగా దీనికి సంబంధించి యాజమాన్యం ఇంతవరకు ఏమైనా స్పందించిందా? అదే రాజశేఖర్, యాక్చువల్ గా పోలీసుల పర్మిషన్ ఇచ్చిందని చెప్పేసి ఇటు సంధ్యా థియేటర్ యాజమాన్యం ఒక లెటర్ ని బయటకు రిలీజ్ చేసింది. కాదు మేము ఇచ్చింది కేవలం సినిమా చూడటానికి మాత్రమే ఆ పర్మిషన్ ఇచ్చాము, కొంత భద్రత ఇచ్చాము, కానీ ర్యాలీ అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. ర్యాలీగా వచ్చారు, ఈ ర్యాలీగా రావడమే ఈ ఘటనలు జరిగాయి. దీన్ని మాత్రం తీవ్రంగా పరిగణిస్తున్నాం. దీన్ని ముందస్తుగా చేయాలి. అంటే అక్కడ ఉన్న ప్రస్తుతం లా అండ్ ఆర్డర్ ప్రకారం కూడా హీరో రాకపోవడమే మంచిది. హీరోయిన్ రావడం, దీనికి హైప్ ఉండడం వల్ల అక్కడున్న పరిస్థితులు కూడా చాలా ప్రమాదకరంగా ఉన్నాయని పోలీసులు వారించినట్టు కూడా వాళ్ళు చెప్పారు. మనం చూసాం మీడియా సమావేశంలో కూడా కరాఖండిగా చెప్పారు, ఇది కావాలని చేశారు, మేము వద్దని వారించినప్పుడు కూడా వచ్చారు, దీనికి బాధ్యత పూర్తి బాధ్యత ఈ సంధ్యా థియేటర్ అండ్ హీరో ఈ సంబంధించిన మైత్రి మూవీస్ కూడా దీనికి బాధ్యత వహించాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఈ దర్యాప్తులో చూస్తారు. అయితే ఇదే విషయాన్ని శ్రీతేజ్ని పరామర్శించడంలో అల్లు అర్జున్ ఒక్కరోజు జైలుకి వెళ్ళి విడుదల బెయిల్ మీద వస్తే ఇండస్ట్రీ మొత్తం ఆయనకు సపోర్ట్ నిలుస్తూ వెళ్ళింది. అదే విషయం సోషల్ మీడియాగా చర్చ జరుగుతుంది. శ్రీతేజ్ ఎవరు కూడా ఖచ్చితంగా వెళ్ళి ఆయన్ని పరామర్శించలేదు అని చెప్పేశారు. అయితే అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్ వేదిక చెప్పింది ఏంటంటే కేసు కోర్టులో ఉంది, ఒకవేళ నేను వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తే ప్రలోభాలకు గురి చేసినట్టుగా అవుద్ది, దీనికి ఇప్పుడు నేను కోర్టులో ఉన్నందువల్ల వాళ్ళు వెళ్ళలేము, వాళ్ళ కుటుంబానికి కావాల్సినటువంటి అండగా ఉంటాను, శ్రీతేజకు హెల్త్ కు సంబంధించినటువంటి హాస్పిటల్ బిల్లు అంతా కూడా మీరు పే చేస్తామని అన్నారు. అదేవిధంగా పే చేస్తున్నారు. సో ఈ రోజు సిపి ఆనంద్ అక్కడికి వెళ్ళి శ్రీతేజను పరామర్శించడం, ఆ హెల్త్ గురించి తెలుసుకోవడం మాత్రం కొంచెం చర్చనీయాంశంగా మారింది. ఈ మ్యాటర్ అందరూ కూడా సోషల్ మీడియా వేదికగా కూడా సిపి ఆనంద్ను కూడా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు సోషల్ మీడియాలో. రాజశేఖర్, రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ అశోక్.